తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇష్టారాజ్యంగా రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వివరించింది. 100 రోజుల్లో సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఉత్తరాలు పంపించింది. ప్రతి ఇంటికి కరపత్రం వెళ్ళింది సోనియా గాంధీ స్వయం దస్తూరితో. మేము ఇవన్నీ కూడా 100 రోజులు అమలు చేస్తామని. కానీ ఒక్క బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఈరోజు అమలు చేయలేదు. ఆ బస్సు సౌకర్యం కూడా ఇమ్మీడియట్గా ఆర్టీసీకి పేమెంట్ చేయడం లేదు. ఇప్పటికే నష్టాలలో కూరుకుపోయినటువంటి ఆర్టీసీ, దానికి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఏ నెల కానెల ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల కారణంగా ఏదైతే ఖర్చు అవుతా ఉందో, ఏదైతే ఆర్టీసీ మీద భారం పడతా ఉందో, దాన్ని వెంటనే నెల నెల చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. కానీ అది కూడా చెల్లించకుండా ఈరోజు మేము ఆ పథకం అమలు చేశామని ఈరోజు దాటవేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. అది నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు కావచ్చు, పెన్షన్స్ పెంచే కార్యక్రమం కావచ్చు 4,000కు, లేకపోతే ఎకరానికి 15,000 రూపాయలు కావచ్చు, కౌలు రైతులకు ఎకరకు 15,000, రైతు కూలీలకు నెలకు 12,000. ఏది కూడా రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పి వీళ్ళ యొక్క 6 గ్యారెంటీల్లో హామీ ఇవ్వడం జరిగింది. తులం బంగారము, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామని చెప్పారు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది కానీ తులం బంగారం ఇవ్వడం లేదు. ఇవన్నీ ఆ గ్యారెంటీలలో ఉన్నాయి. ఆ రకంగా అనేక రకాల 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో, బురదలే విషయంలో ఇకనైనా మానుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నికలకు ముందు పూనకం పట్టినట్టు రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం, మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఒక ప్రధానమంత్రి తాను ఒక ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోయి మరి ఆయన ఆ రకంగా ఆరోపణలు చేశాడు. దానికి ఖచ్చితంగా ప్రజలు జూన్ 4 నాడు తెలుస్తుంది దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుందో. ఒకటే, ఈరోజు ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు జూన్ 4న వస్తాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 400 పైచీలకు హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిందో వాటి అమలుకు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. చివరి వరకు పోరాటం చేస్తాము. అడుగడుగున కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే మేము ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము, ఇకనైనా బురద జల్లేటువంటి రాజకీయాలకు, నీచమైనటువంటి రాజకీయాలకు దిగజారకుండా ఇచ్చినటువంటి హామీలపైన దృష్టిని కేంద్రీకరిస్తే మరి తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు తెలంగాణలో గడ్డు కాలం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా దృష్టిని కేంద్రీకరించి ఇచ్చినటువంటి హామీల అమలుకు కావలసినటువంటి
ఆర్థిక వనరుల సమీకరణ ఏ రకంగా చేయబోతున్నారు. రెండోది, గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో అమలు చేసినటువంటి పథకాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అది దళిత బంధు పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, దానికి పేమెంట్స్ ఇవ్వడం లేదు. ఫీజు రియంబర్స్మెంటు, ఫీజు స్కాలర్షిప్స్ కూడా ఈరోజు ఆగిపోయినాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వము తమ వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతున్నటువంటి రాజశేఖర రెడ్డి హయాం కావచ్చు, అంతకుముందు నుంచి కూడా అమలు జరుగుతున్నటువంటి పథకాల గురించి ఏంటి, కొత్తగా ఆయన ఇచ్చినటువంటి అనేక రకాల హామీల గురించి ఏంటి, పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఆ పథకాలు ఉన్నాయా లేవా, వాటిపైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటి, కాంగ్రెస్ పార్టీ వైఖరేంటి, ప్రజలకు స్పష్టం చేసి ఈ యొక్క పథకాలన్నిటిపైన కూడా ఒక సమగ్రంగా మరి ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వము స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీస్తున్నాం. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు వచ్చాడు హైదరాబాద్లో, కొత్త ప్రణాళిక, ఉన్న ప్రణాళిక మర్చిపోయాడు, తెలంగాణకి ఇచ్చినటువంటి గ్యారెంటీలు మర్చిపోయాడు, ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి కొత్త హామీలు ఇచ్చిపోయాడు. కానీ కొత్త హామీలు ఇచ్చినప్పుడు పాత హామీల పరిస్థితి ఏంది, ఇప్పటికే తెలంగాణలో అమలు జరుగుతున్నటువంటి పథకాల పరిస్థితి ఏంది, వాటిని అమలు చేస్తారా లేదా, వాటిని రద్దు చేశారా, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర హయాంలో ప్రారంభించినటువంటి పథకాల సంగతి ఏంది, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల పరిస్థితి ఏంది, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏంటి, ఇచ్చినటువంటి 400 పైచీలకు హామీలు ఏంటి, వీటన్నిటిపైన కూడా ఏది ఉంటుంది ఏది పోతుంది, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ దిశలోనే రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. తప్పకుండా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపకల్పన చేసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసం అన్ని విధాలుగా మా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తామని మనవి చేస్తాం.